ఇక మెయిన్ వార్తలకు వెళ్తే కనుక అన్ని ఓకే అయితే దసరా నాడే మంత్రివర్గ విస్తరణ. మంత్రివర్గంలో మరో 6గురికి అవకాశం, 1 లేదా 2 బర్తులు ఖాళీగా ఉంచే అవకాశం. వాకిటి శ్రీహరి ముదిరాజ్, పి సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్ల పేర్లు ఫైనల్. ఆశాబాహుల్లో మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలు. సో ఇక్కడ ప్రధానంగా 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. సో మళ్ళీ చెప్తున్నా మీకు ఏంటంటే 6 మంత్రులు ఖాళీగా ఉన్నాయి. సో కేవలం కన్ఫైన్డ్గా మంత్రి పదవుల గురించి మాట్లాడుకుంటే, సో ఇవ్వనటువంటి జిల్లాలు చూస్తే కనుక రంగారెడ్డి జిల్లా పెండింగ్లో ఉన్నది. తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పెండింగ్లో ఉన్నది. ఉమ్మడి హైదరాబాద్ నుంచి పెండింగ్లో ఉన్నది. తర్వాత ఆదిలాబాద్, నిజామాబాద్. సో ఈ జిల్లాలో నుంచి ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. మిగిలిన 6 జిల్లాలకి ఆడ మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయి ఇచ్చేసారు కూడా అందరికీ. సో ఈ జిల్లాలో పెండింగ్లో ఉన్న వారికి ప్రజెంట్ మంత్రి పదవిలో చోటు కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం. సో ఇవన్నీ జిల్లాలు ఒకే ఎత్తు అయితే ఇక్కడ రంగారెడ్డి జిల్లా నుంచి ఆ పరిసర ప్రాంతం నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకటి మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పోటీ పడుతూ మరోవైపు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా ఆయన పోటీ పడుతున్నాడంట, నాకు కూడా మంత్రి పదవి చోటు కావాలని చెప్పి. సో ఇక హైదరాబాద్ నుంచి ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా కనుక వస్తే వాళ్ళకి ఇద్దామని చెప్పి ఆలోచన ఉన్నది. కానీ ఏమవుతుందో ఏమో చూడాలి. హైదరాబాద్ అయితే ఎవరు పెద్దగా లేరు. ఇస్తే ఒక మైనార్టీని ఇచ్చే అవకాశం ఉన్నది. మరి ఎట్లా ఉంటుందో చూడాలి మైనార్టీకి సంబంధించి అంశం కూడా. ఇక ఆదిలాబాద్ నుంచి వివేక్ పోటీ పడుతున్నాడు. దాదాపుగా వివేక్ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు మన ముఖ్యమంత్రి మాటలతోని. ఆ తర్వాత ఇంకొక ప్రేమ్ సాగర్ రావు కూడా పోటీ పడుతున్నాడు. అయితే ప్రేమ్ సాగర్ రావు మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ల్యాండ్కి సంబంధించి గ్రాబింగ్ కావచ్చు, ఇంకా రకరకాల ఆరోపణలు కావచ్చు, మళ్ళీ వెలమ సామాజిక వర్గం కావచ్చు, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. సో ప్రేమ్ సాగర్ రావు పోటీ పడుతుంది. నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు పోటీ పడుతున్నాడు. మదన్ మోహన్ రావు, తర్వాత సుదర్శన్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి. సో వీళ్ళంతా పోటీ పడుతున్నారు. సో జిల్లాకు ఒక్కొక్కరికి మాత్రం ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో రంగారెడ్డి నుంచి ఒకరికి, హైదరాబాద్ నుంచి ఒకరికి, ఆదిలాబాద్ నుంచి ఒకరికి, నిజామాబాద్ నుంచి ఒక్కొక్కరు పోతే 4 మంత్రి పదవులతో పాటుగా మరి +2. ఈ +2లో పోటీ పడుతుంది ఎవరయ్యా అంటే రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి పోటీ పడుతున్నాడు. తనకి డెఫినెట్గా మంత్రి పదవిలో చోటు కల్పిస్తాననే హామీతోనే తనని కాంగ్రెస్ పార్టీలో తిరిగి తీసుకొచ్చినట్టుగా అన్న కోమటిరెడ్డి చెప్తూ మంత్రివర్గంలో డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డికి చోటు లభించాల్సిందే అన్నట్టుగా వాళ్ళు పట్టుబడుతున్నారు. ఒకటి అంశం ఏంటంటే ఆయనకు సీనియారిటీ అంటే ఎంపీగా పనిచేసిండు, ఎమ్మెల్సీగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు, మళ్ళీ మొన్న ఎమ్మెల్యేగా అయిండు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో అక్కడ ఎంపీని గెలిపించడం కోసం చాలా క్రియాశీలక పాత్ర పోషించిండు. సో ఇన్ని అంశాలు కలగలిపి ఉన్నాయి కాబట్టి రాజగోపాల్ తప్పకుండా నాకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నట. సో ఈ జిల్లాల వారిగా మనం చూస్తే ఇక్కడ ఒక ఓసీ క్యాండిడేట్ పోటీ పడుతున్నాడు నిజామాబాద్లో, ఇద్దరు కూడా. ఇక ఆదిలాబాద్ నుంచి వివేక్ లేదా మళ్ళీ ఒక ఓసీ క్యాండిడేట్, హైదరాబాద్ నుంచి మైనార్టీ, రంగారెడ్డి నుంచి ఇద్దరు రెడ్లే పోటీ పడుతున్నారు. సో బీసీ కూడా అవకాశం కల్పించాలి కదా. సో ఈ బీసీకి అవకాశం కల్పించిన దాంట్లో కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే వాకిటి శ్రీహరి ముదిరాజ్కి ఎక్కువ అవకాశం ఉన్నది. ఫస్ట్ వాకిటి శ్రీహరికి 100% ఇక దీనిలో తిరుగులేదు. ముదిరాజులకు ఇస్తామని చెప్పారు కాబట్టి ఒకవేళ దబలంగా గీయకపోతే తెలంగాణలో అత్యధిక సామాజిక వర్గంగా ఉన్నటువంటి ఆ ముదిరాజు తిరగబాటు చేస్తే ఆగమైపోతుంది మంత్రివర్గంలో చోటు లేకపోతే. ఇక దీంట్లో మళ్ళింతగా మరొక అవకాశం ఏంటంటే యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి బీర్ల ఐలయ్య కూడా చాలా తీవ్రంగా మంత్రివర్గంలో చోటు కోసం కృషి చేస్తున్నాడు. ఆయన కూడా దాదాపుగా ఆ సామాజిక వర్గానికి సంబంధించి కుర్మా సామాజిక వర్గం ఆ యాదవ్ మొత్తం కూడా నడుస్తుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని ఆలోచనలు ఉన్నట్టు. కానీ ఇక్కడ బీర్ల ఐలయ్య సెకండ్ ప్రియారిటీగా వేసుకోవచ్చు మనం. ఎందుకంటే బీసీలకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చిన ఇప్పటివరకు 2 స్థానాలు, ఒకటి పొన్నం ప్రభాకర్, ఇంకొకటి కొండా సురేఖ, 2 ఇచ్చిర్రు. ఇంకొక 2 ఇస్తామని హామీ ఇచ్చిర్రు. సో మొత్తం 4 కావాలి. ఈ 4 ఎట్లా చోటు వస్తుంది అంటే ప్రజెంట్ 2 ఉన్నాయి కాబట్టి ఇంకొకటి +1 యాడ్ చేయాలి, లేదంటే +2 యాడ్ చేయాలి. +1 దాదాపుగా వాకిటి శ్రీహరి కన్ఫర్మ్, ఇక దీంట్లో నో డౌట్. ఇంకొక అవకాశం ఏంటంటే నెక్స్ట్ కనుక ఇవ్వాల్సి వస్తే బీర్ల ఐలయ్య. కానీ ఇక్కడ బీర్ల ఐలయ్య విషయంలో ఏం జరుగుతుందంటే ఇప్పటికే ఒక యాదవ్కి రాజ్యసభ ఇచ్చారు, అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ ఇచ్చారు. ఒక యంగ్స్టర్ అట్ ది సేమ్ టైం యాదవ్ సామాజిక వర్గం కాబట్టి ఆయనకి యాదవ్ నుంచి ఒక రాజ్యసభ వచ్చింది కాబట్టి ఆ సామాజిక వర్గం న్యాయం జరిగింది. సో నెక్స్ట్ కనుక ఇవ్వాల్సి వస్తే బీర్ల ఐలయ్య స్థానంలో ఇంకెవరైనా బీసీలను అన్వేషిస్తున్నారంటే మరి బీసీ ఆ స్థాయిలో అంటే
బిర్లా ఎల్లయ్య చాలా గట్టి సామాజిక వర్గం, అట్ ది సేమ్ టైం అక్కడ స్కోప్ కూడా ఉన్నది ఆ ప్రాంతం నుంచి. మరి ఎవరు పోటీ పడుతున్నారంటే రాజగోపాల్ రెడ్డి నాకు కంపల్సరీ కావాలంటున్నాడు. మరి ఒకే కుటుంబంలో రెండు ఇచ్చినప్పుడు బీసీలకి మొత్తం 4 మంత్రి పదవులు 5 మంత్రి పదవులు తప్పేం లేదు కదా. సో ప్రజెంట్ 2 ఉన్నారు, వాకిటి శ్రీహరితో 3 అవుతుంది, ఇంకొక మంత్రి పదవి కూడా కావాలి. సో ఇవన్నీ కొంత చిక్కుముళ్ళు ఉన్నాయి. ఇక్కడ 4 జిల్లాల్లో నుంచి 4గురికి అవకాశం కల్పించాలి, దాంట్లో ఒకరు మైనార్టీ తప్పకుండా ఉండాలి. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి డెఫినెట్గా మంత్రి పదవులకు చోటు కావాల్సిన పట్టుబట్టి కూర్చున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా, మా తమ్ముని కావాల్సిందన్నట్టుగా. వాకిటి శ్రీహరికి ఇవ్వాలి, ఇవి 2 అయితే దాదాపుగా కన్ఫామ్ అయినట్టు చెప్పాలి. మళ్ళా ఈ 4 జిల్లాల నుంచి 4గురికి ఇవ్వాలి, దాంట్లో మైనార్టీకి రావాలి. సో ఇవన్నీ ఈక్వేషన్ కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ చిక్కుములను విప్పే పనిలో ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి పోయిండు, అక్కడికి ఢిల్లీ పోయిండు. ఆల్రెడీ ఢిల్లీలో మంత్రాలు జరుగుతున్నాయట. ఈ 6వ అంటే ఈ యొక్క దసరా రోజు అంటే 12వ తేదీన మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రకటన, కీలక ప్రకటన ఉండే అవకాశం ఉన్నదట. అయితే మొదట్లో కొంత రేవంత్ రెడ్డి అధిష్టానం దగ్గర మొరబెట్టుకొని ఎట్లయినా సరే ఈ సంవత్సరం ఆపండి, ఈ సంవత్సరం పూర్తి కానివ్వండి, అంటే తమ పదవులకెక్కి సంవత్సరం వరకు పూర్తయిన డిసెంబర్ జనవరి వరకు మంత్రి పదవి మనం విస్తరణ చేపడదాం, ఇప్పుడు అప్పుడే వద్దన్నట్టుగా కొంత అధిష్టానం దగ్గర రిక్వెస్ట్ పెట్టుకున్నట్ట. కానీ అధిష్టానం మాత్రం ఇన్ని రోజుల మంత్రి పదవి విస్తరణ చేయకుండా ఉండాల్సిందని చెప్పి కొంత గుస్సా చూస్తున్నాయంట. సో రేవంత్ రెడ్డి విషయంలో కూడా కొంత అధిష్టానం ఎట్టి పరిస్థితులైన మ్యాటర్ని యాక్సెప్ట్ చేయకుండా మనం కంపల్సరీగా విస్తరించాల్సిందనే రకంగా పట్టుబెట్టినాయట. మరి రేవంత్ రెడ్డి పోయి మళ్ళీ ఆపుదామని అడుగుతారా, రిక్వెస్ట్ చేస్తారా, లేదా కొనసాగిస్తారా చూడాలి. కానీ ఇన్ని చిక్కుముళ్ళు అయితే ఉన్నాయి. సో కనుక ప్రకటన చేయాల్సి వస్తే ఈ దసరా రోజు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు 12వ తేదీన దసరా విజయదశమి రోజున ప్రకటన చేసే అవకాశం కనబడుతున్నది. దానికి ఇన్ని రకాల చిక్కుముళ్ళు ఉన్నాయి. సో దీంట్లో మనం ఇంకా కన్ఫర్మేషన్గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఆదిలాబాద్ నుంచి వివేక్కి కన్ఫర్మ్, ఆదిలాబాద్ జిల్లా నుంచి. ఇక నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి కన్ఫర్మ్ అని చెప్పొచ్చు 2. ఇక హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వాలి అంటే మైనార్టీకి ఇచ్చే అవకాశం అంటే మైనార్టీలో నుంచి ఇప్పుడు ఏదైనా కొన్ని 2 పెండింగ్లో పెట్టేసి ఆ మైనార్టీలో నుంచి అజారుద్దీన్కి కొంత మంత్రి ఎమ్మెల్సీగా ఏదైనా అవకాశం కల్పించి ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నదట. కట్ చేస్తే రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డికి దాదాపు ఎక్కువగా అవకాశం ఉన్నది రామ్మోహన్ రెడ్డి కంటే కూడా. సో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఆయన ఎక్కువగా రేవంత్ రెడ్డితో అసోసియేట్ అయి ఉంటాడు, టీడీపీ నుంచి కూడా ఆయన ఉన్నాడు కాబట్టి మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి, ఇక్కడ హైదరాబాద్ కొంచెం మైనార్టీల విషయంలో కొంచెం డౌట్ఫుల్గా ఉన్న వివేక్, సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, రాజగోపాల్ రెడ్డి. దాదాపుగా మనం 5 పేర్లు చెప్పుకోవచ్చు. ఒక సింగిల్ పేరు మాత్రం ఆ క్వశ్చన్ మార్క్గా మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మైనార్టీలకు అవకాశం ఇస్తారా, లేరు ఎక్కడైనా పర్లేదు ఒక మైనార్టీ ఉంటాడా. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో పెద్ద మైనార్టీలు కూడా లేరు, అంటే ఆ మంత్రివర్గం కోసం పోటీ పడుతున్న మైనార్టీలు కూడా లేరు. సో మరి కొత్తగా అజారుద్దీన్ తెర మీదకి వస్తున్న పేరు అయితే అజారుద్దీన్కి ఏదైనా అవకాశం కల్పించి, మరి ఇప్పుడున్న ఎమ్మెల్సీలో మన అవకాశం ఉన్నదా, ఉంటే ఆయనకు అవకాశం కల్పించి తీసుకుంటారట. సో మరి ఏమైతే చూడాలి. ఇది మొత్తం మీద జరుగుతున్న అంశం. సో వాకిటి శ్రీహరి కేవలం ఒక బీసీకి ఇస్తే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ సంఖ్య 3కు చేరే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బీర్లా ఎల్లయ్య కూడా పట్టుబడుతున్న డెఫినెట్గా తనకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, నేను కుర్మ సామాజిక వర్గం అంటే యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డని, నాకు డెఫినెట్గా అవకాశం కల్పించాలన్నట్టుగా ఆయన పట్టుబట్టి కూర్చున్నాడంట. ఒక రకంగా చెప్పాలంటే న్యాయబద్ధంగా అన్ని రకాలుగా సమీకరణ సామాజిక సమతుల్యత అని కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయంలో అది కనుక అమలు చేయాలంటే డెఫినెట్గా బీర్లా ఎల్లయ్యకి ఇస్తేనే ఒక అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇంకా ఇవ్వాల్సి వస్తే కనుక బీసీలో నుంచి చూస్తే కనుక ఎంబీసీలో నుంచి వీర్లపల్లి శంకర్ ఉన్నాడు, షాద్ నగర్. సో షాద్ నగర్ ఆల్మోస్ట్గా అటు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం కావచ్చు. ఆయనకు ఆల్రెడీ ఇప్పటికే ఏదో కమిటీ చైర్మన్ ఇచ్చారు, అసెంబ్లీలో పీఈసీ కమిటీ కమిటీ చైర్మన్ ఇచ్చారు ఆయనకి. ఇక 2వ పేరు ఏంటంటే ఎంబీసీలో నుంచి మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. సో మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా రామగుండం నియోజకవర్గంలో ఆయనకు కూడా అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ ఏమవుతుందనంటే ఈ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. వీళ్ళున్న చోట ఇంకొకరు ఎదగనిస్తారా? మళ్ళీ పక్కనే ఆ పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన వ్యక్తి గతంలో ఎంపీగా పనిచేసి ఇప్పుడు అలా కుటుంబాన్ని ఉన్నటువంటి వ్యక్తి వివేక్ కూడా అవకాశం రాబోతున్నది. పక్క నియోజకవర్గమే ఏంది మకాన్ సింగ్, రామగుండం పక్క నియోజకవర్గం చెన్నూరులో కూడా ఆయనకు వచ్చే అవకాశం ఉన్నది, వివేక్కి మంత్రి పదవిలో చోటు వచ్చే అవకాశం ఉన్నది. సో ఇన్ని బేరీజ్ చేసుకుంటే ఇటు వీర్లపల్లి శంకర్ కానీ మకాన్ సింగ్ కానీ కొంత సాధ్య పడకపోవచ్చు అని ఒక అనుమానం వ్యక్తమవుతోంది. అవకాశం అయితే ఎంబీసీలకు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఆ పరిస్థితి మాత్రం ప్రస్తుతం అవకాశం ఇవ్వకపోవచ్చేమో అనే అనుమానం వ్యక్తమవుతోంది. దాదాపుగా వాకిటి శ్రీహరి కన్ఫర్మ్, కానీ బీర్లా ఎల్లయ్య పోటీ పడుతున్నాడు. ఇంకా బీసీ వర్గాల నుంచి పెద్దగా అంతగా ఆ మంత్రి పదవి కోసం పోటీ పడేటువంటి ఆ వ్యక్తులు కానివ్వండి, దానికి సంబంధించి కొంత ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరు కనబడట్లేదు. ప్రస్తుతానికి బీర్లా ఎల్లయ్య చాలా పట్టుబట్టుకుని కూర్చున్న ఎట్ల పరిస్థితిలో ఉన్నా కావాల్సిందని చెప్పి. కానీ ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇప్పియాలి. ఎందుకంటే భువనగిరి నియోజకవర్గంలో బీర్లా ఎల్లయ్యకి ఇస్తే రాజగోపాల్ రెడ్డి క్యాన్సిల్ అవుతుంది. ఒకే నియోజకవర్గంలో ఇన్ని మంత్రి పదవులు రావు కదా. మరి
ఆల్రెడీ నల్గొండ నుంచి ఇద్దరు ఉన్నారు. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మళ్ళీ ఇంకా రెండు ఇవ్వాలంటే 4 నల్గొండకి అయిపోతే రెడ్ల దగ్గరికి పరిపాలన పోతుంది కాబట్టి అది ఇచ్చే పరిస్థితి లేదట. సో బీర్లయ్యకి పట్టుబట్టుకొని కూర్చుంటున్నాడు. సో ఇవన్నీ ఈక్వేషన్స్ మధ్య మనం చెప్పుకున్న పేర్లు దాదాపుగా అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి, తర్వాత వివేక్, సుదర్శన్ రెడ్డి, వాకిడి శ్రీహరి ఈ పేర్లు కన్ఫామ్గా చెప్పుకున్నాం. 5 పేర్లు కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇంకా మిగిలిందల్లా హైదరాబాద్ నుంచి ఎవరికి ఇస్తారని ఒక అవకాశం మాత్రమే, రాజగోపాల్ రెడ్డి. సో హైదరాబాద్ నుంచి ఎవరు ఇస్తారని పక్కన పెడితే ఇప్పుడు ఏమవుతుందని అంటే ఆల్రెడీ మనకున్నటువంటి మంత్రివర్గంలో 12 మంది ఉంటే మొత్తం 7 ఓసీలు ఉన్నారు, 2 బీసీలు ఉన్నారు, 2 ఎస్సీలు ఉన్నారు, 1 ఎస్టీ ఉన్నది, అంతే కదా? ఎస్, 12. సో ఇప్పుడు ఏమైపోయింది? ఈ 7 ఓసీలల్లా ఒక బ్రాహ్మణ్, ఒక కమ్మ, ఒక వెలమ, సో 3 పోతే 4 రెడ్లు ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, మళ్ళీ ఏమవుతుంది ఇలా సంఖ్య? వీళ్ళు 7 అవుతున్నారు. అంటే 7% ఉన్న రెడ్లకి 7 మంత్రి పదవులు. సో మళ్ళీ బీసీల సంగతి చెప్తున్నాను నేను ఇక్కడ. అంటే వాళ్ళని వ్యతిరేకించడమన్నా, వాళ్ళని కించపరచడమన్నా కాదు. మళ్ళీ జనాభా ప్రాతిపదికను చూసుకున్నాం, న్యాయం చేస్తాం, కులగానే చేస్తామని చెప్పిన వాళ్ళు కాస్త మళ్ళీ బీసీలకు అవకాశం ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళ చేతికే పోతాయి మొత్తం. మళ్ళీ వాళ్ళకి మనం వాళ్ళ కాడెడ్ వాళ్ళ భుజాల మీద మోసేటువంటి మనం కాడెడ్లం అవుతాం వాళ్ళని మోసేటట్టుగా. ఇక మొత్తం సంఖ్య ఎంత? వీళ్ళు 3, 7, 11 మంది వాళ్ళే అవుతారు 18 మందిలో. బీసీలో 3, వివేక్ ఎంట్రీతోని ఎస్సీ 3 అవుతుంది, తర్వాత ఎస్టీ 1 అవుతుంది. చూడాలి మరి ఎట్లా అవుతుంది, ఏం చేస్తారని. ఇన్ని చిక్కులు అయితే ఉన్నాయి. ఈ చిక్కుల మధ్య ఎట్లా ఏందనేది మాత్రం కొంచెం సతమతం అవుతున్నారు. ఒకటి లేదా 2 మంత్రి పదవుల కోసం మాత్రమే సతమతం అవుతున్నారు. కానీ దాదాపుగా మిగిలినటువంటి ఈ మల్రెడ్డి రంగారెడ్డి కానీ, వివేక్ విషయం కానీ, సుదర్శన్ రెడ్డి విషయం కానీ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే చెప్పాలి. సో ప్రేమ్ సాగర్ రావు చాలా తీవ్రంగా పోటీ పడుతున్నాడు వివేక్ వద్దని చెప్పి. కానీ ప్రేమ్ సాగర్ రావు పలు వివాదాలు చిక్కున్నాడు, కొన్ని ఆరోపణలు ఉన్నాయని మీద. అంతర్గతంగా పార్టీ కూడా అంత పాజిటివిటీ లేకపోవడం కారణంగా ప్రేమ్ సాగర్ రావు విషయంలో కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత నో చెప్తున్నాడంట. సేమ్ మదన్ మోహన్ రావు విషయంలో కూడా మదన్ మోహన్ రావు కనుక వస్తే కొన్ని మార్పులు చేర్పుల దృష్ట్యా కొన్ని సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఆయన ఆల్రెడీ ఐటీకి సంబంధించి చాలా అనుభవం ఉన్న వ్యక్తి. సో ఇటువంటి అనుభవంలో ఓవర్టేక్ చేసి ఓవర్లాప్ అవుతుందేమో అనే ఒక ఆలోచనలో మదన్ మోహన్ రావు విషయంలో కూడా వెనకడుగు వేస్తున్నారంట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో చూద్దాం ఏమైంది అనేది. ఇక సో ఆశావాహుల్లో మల్రెడ్డి రంగా